ప్రభువును మనము ఆరాధించుట కొరకై దేవుని యొక్క సన్నిధిలోనికి మనం వచ్చాం. ప్రభువును ఆరాధించుట, ప్రభువును మహిమపరచుట, ప్రభువును కొనియాడుట, ప్రభు చేసిన ఉపకారములన్నిటి బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. బైబిల్ అంటుంది కీర్తనలు 107, కీర్తనలు 107, కీర్తనలు 107 మొదటి 3 వచనాల్లో యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతుల నుండి ఆయన విమోచించిన వారు, తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి నానా దేశం నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురుగాక. దేవుని వాక్యం మనకు ఏం సెలవిస్తూ ఉంది అంటే, ఇక్కడ యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యెహోవా దయాళుడు అని, దేవుడు దయగలవాడు, ఆయన కృప కలిగినటువంటి దేవుడు, దయాళుడు, కృప కలిగినటువంటి దేవుడు. ఆయన ఎటువంటి దయను మన ఎడల చూపించాడు, ఎటువంటి దయ, ఎటువంటి కృప మన ఎడల చూపించాడు. ఆయన చూపిన దయను బట్టి, ఆయన చూపిన కృపను బట్టి మనము ఆయనను స్తుతించుట. దేవుని ఎప్పుడు మనం స్తుతిస్తాం? ఆయన యొక్క దయను పొందినప్పుడు, ఆయన కృపను మనం పొందినప్పుడు, ఆయన చూపిన దయను బట్టి, ఆయన చూపిన కృపను బట్టి, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకున్నావే, నా దీనస్థితిని జ్ఞాపకం చేసుకున్నావే, నా దౌర్భాగ్య స్థితిని జ్ఞాపకం చేసుకున్నావే, కష్టములలో బాధలో నన్ను జ్ఞాపకం చేసుకున్నావే, దుఃఖములలో నన్ను జ్ఞాపకం చేసుకున్నావే అని ఆయనకు కృతజ్ఞత చెల్లించు. ఆయన దయను పొందలేదనుకో, ఆయన కృపను పొందలేదనుకో, మనం చేసేటువంటి ఆరాధన అది యథార్థమైనదిగా ఉండదు. దేవుడికి ఇష్టమైన ఆరాధన అంటే ఆయన దయను మనం పొంది ఉండాలి, ఆయన కృపను మనం పొంది ఉండాలి. అందుకే 2వ వచనంలో మనం చూస్తే, 2వ వచనంలో యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక అని. ఎవరంటారు ఆ మాట? ఎవరు ఆ మాట అంటారంటే, యెహోవా చేత విమోచించబడిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఇంకా అంటాడు, తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి నానా దేశం నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును అని ఎవరు చెప్పగలరు అంటే అందరూ చెప్పలేరు. ఎవరు చెప్పగలరు అంటే ఆయన దయను పొందినటువంటి వారు, తర్వాత ఆయన చేత విమోచించబడినటువంటి వారు. ఎవరైతే విమోచించబడినటువంటి వారుగా ఉంటారో, ఎవరైతే విడుదల పొందినటువంటి వారుగా ఉంటారో వారు ఆ విధముగా చెప్తారు. తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి ఎవరైతే పోగు చేయబడ్డారో అంటే సమకూర్చబడ్డారో వారు ఆ మాట పలుకుతారు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. అయా నీ దయాళుడు, అయా నీ కృప నిత్యం ఉంటుంది అని ఆయనను స్తుతించుట. విమోచించబడుట అని విడుదల పొందుట. ఇది ఏ సందర్భంలో ఈ కీర్తన
రాయబడింది అంటే ఇక్కడ మనం చూస్తున్నాం, మన పితరులు వారు ఐగుప్తు నుండి ప్రయాణమై వస్తున్నప్పుడు అరణ్యంలో మరి ఎడారిలో వారు సంచరిస్తున్నప్పుడు వారికి కలిగినటువంటి శ్రమను బట్టి, వారికి కలిగినటువంటి బాధను బట్టి వారు దేవుణ్ణి స్తుతించారు. బాగుందండి, దయచేసి మళ్ళీ చెప్తాను. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించాడు. మోషే ద్వారా ఐగుప్తు దాసత్వం నుండి మరో అధికారం నుండి విడిపించాడు. వారు ఎంతో కష్టము, నిట్టూర్పు, అంగలార్పు పొందుతున్నప్పుడు వారి నిట్టూర్పు విని చూచి దేవుడు వారిని విడిపించాడు. వారు దారిలో ఉన్నారు, అరణ్యములో ప్రయాణం చేస్తున్నారు. వారు అరణ్యములో ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి కలిగినటువంటి కష్టం, వారికి కలిగినటువంటి నష్టం, వారికి కలిగినటువంటి బాధ బట్టి వారు దేవునికి మొరపెట్టారు, దేవునికి విజ్ఞాపన చేశారు. వారి యొక్క మొరను బట్టి దేవుడు వారికి ఏమిచ్చాడు? విమోచన ఇచ్చాడు. రాయబడింది, వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురమేది వారికి దొరకకపోయెను. మన అరణ్యమందలి ఎడారి త్రోవలను తిరుగులాడుచుండిరి. అరణ్యములో తిరుగులాడుతూ వచ్చారు. ఎలా తిరుగులాడుతూ వచ్చారు, ఎలా సంచరిస్తూ వచ్చారు? ఆ మాట చూస్తే 106వ కీర్తనలు 106 14వ వచనంలో అక్కడ చూస్తే, అరణ్యంలో వారు బహుగా ఆశించింది, ఎడారిలో దేవుని శోధించింది. దేవుడు చక్కగా నడిపిస్తున్నాడు. బాగున్నా, దేవుడు వారిని చక్కగా నడిపిస్తున్నాడు. ఆహారం ఇచ్చాడు, ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. తాను ఇశ్రాయేలు పితరులతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి దేవుడు నడిపిస్తా ఉన్నాడు, చక్కగా నడిపిస్తున్నాడు. వారు అరణ్యంలో సంచరిస్తున్నప్పుడు, తిరుగులాడుతున్నప్పుడు వారు బహుగా ఆశించారు. వారికి ఎందుకు కష్టం వచ్చింది? ఎందుకు బాధ వచ్చింది? కష్టాలు ఎందుకు వస్తాయి? బాధలు ఎందుకు వస్తాయి? దేవుడు నడిపించే మార్గం, దేవుడు నడిపిస్తున్నాడు చక్కగా. వాగ్దానం ఇచ్చాడు, వాగ్దాన దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశంలో నేను మిమ్మల్ని నడిపిస్తాను అన్నాడు. అక్కడికి నేను చేరుస్తానన్నాడు. వాగ్దానం ఇచ్చాడు కనుక నడిపిస్తున్నాడు. అయితే అరణ్యంలో వారు ఏం చేశారు? బహుగా ఆశించారు. ఏం ఆశించారు అంటే, ఐగుప్తులో వారు ఎటువంటి స్థితిలో ఉంటూ వచ్చారో, ఏమి తింటూ వచ్చారో దాన్ని ఆశించారు. చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుతాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 4వ వచనం నుండి, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలు మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తిన్న చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకం వచ్చినవి. ఇప్పుడు మా ప్రాణము సమసిల్యను. చూడండి, కూరాకు లేకపోతే ప్రాణం సమసిల్తుందా? తెల్లగడ్డలు లేకపోతే సమసిల్తుందా? మాంసం లేకపోతే ప్రాణం సమసిల్తుందా? దేవుడు చక్కటి మార్గంలో నడిపిస్తున్నాడు.
అరణ్యములో అది ఎడారి అయినప్పుడు కూడా, అది ఎడారి ప్రాంతము, అరణ్య ప్రాంతము, చాలా కఠినమైనటువంటి ప్రయాణం అయినప్పటికీ దేవుడు వారు కోరింది ఇస్తున్నాడు. మాంసం అంటే కూడా ఇచ్చాడు, పూరేళ్లను కురిపించాడు, దాహం అంటే దాహం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చినప్పటికీ వాళ్ళు ఏం చేసుకొచ్చారు? బహుగా ఆశించారు. అంటే దేవుడు ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఆశించారు. బాగున్నా, దేవుడు ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఆశించారు, బహుగా ఆశించారు. ఉన్నదానితో తృప్తి పడలే, దేవుడు ఇచ్చిన దానితో తృప్తి పడలే. మంచి దేవదూతలు భుజించే ఆహారము వారికి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు. బాగా ఆరోగ్యం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు. ఆ అన్నం తింటుంటే, ఆ ఆహారం తింటుంటే ఎంతో బలం, శక్తి వారు పొందుతూ వచ్చారు. దానితో తృప్తి పడలేదు. దానితో తృప్తి పడక మరేం చేశారు? ఇశ్రాయేలు ఏడ్చి, దేనికోసం ఏడ్చారు? దేనికోసం? మాంసం కోసం. మాంసం లేదని ఏడ్చారు. తర్వాత ఐగుప్తులో మేము ఉచితముగా తిన్న చేపల కోసం ఏడ్చారు, కీరకాయల కోసం ఏడ్చారు, దోసకాయల కోసం ఏడ్చారు, కూరాకులను, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, వీటన్నిటి కొరకు ఏం చేశారు? ఏడ్చారు, బహుగా ఆశించారు. ఇంకా ఏం చేశారు? శోధించారు. దేవుని శోధించారు. చెడే దేవుడు నొచ్చుకునే రీతిలో, దేవుడు బాధపడే రీతిలో వారు దేవుని శోధించారు. చెడే దేవుడు బాధపడే రీతిలో, దేవుడు అరే ఎందుకు మీరు ఎలా నేను టైం చూపించాను, అయ్యా ఎందుకు నేను దీన్ని ఐగుప్తుల నుంచి విడిపించాను, విడిపించకుండా నుండి బాగుండు కదా అన్నటువంటి రీతిలో, అటువంటి ఆలోచన వచ్చినట్లుగా ఏం చేసుకొచ్చారు? విసిగించారు, శోధించాలని రాయబడి, విసిగించాలని అక్కడ రాయబడి. ఈ విధంగా విసిగించి ఏం చేశారంటే ఆయనకు కోపాన్ని పుట్టించారు. కోపం పుట్టించారు. ఇప్పుడు కోపం వచ్చింది, దేవుడు కోపడ్డాడు. ఆ కోపం వల్ల ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు అరణ్యంలో అంటే, వారు ఎలా ఉన్నారు అంటే నివాసకులమేది వారికి దొరకపోయారు. ఆకలి దప్పుల చేత వారి ప్రాణం వారిలో సొమ్మసిల్లను. అది అక్కడ చూస్తే దేవుడు ఒకప్పుడు సమృద్ధి ఇచ్చాడు, కానీ ఇప్పుడు చూస్తే ఆకలి వచ్చింది, దప్పిక వచ్చింది. దేవుడు కోపడ్డాడు, దేవుడు బాధపడ్డాడు. దేవుడు బాధపడ్డ వలన, దేవుడు కోపడ్డ వలన వారు నష్టపోయారు. కష్టం వచ్చింది, బాధ వచ్చింది, సరైన ఆహారం దొరకలే, సరైనటువంటి నీరు దొరకలే, మరి సరైనటువంటి వస్త్రం దొరకలే, సరైన నివాసం కూడా వారికి దొరకలే. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే తిరిగి మొదలుపెట్టారు. అక్కడ చూడండి 8వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యాన్ని వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. 6వ వచనం, వారు కష్టకాలం నందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. వారికి కలిగిన బాధ, వారికి కలిగిన కష్టము, వారికి కలిగిన శ్రమ ఎట్లొచ్చింది అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు వచ్చింది? వారికి శ్రమ ఎందుకు వచ్చింది, బాధ ఎందుకు వచ్చింది, కష్టం ఎందుకు వచ్చింది అంటే అరణ్యంలో వారు ఏం చేశారు? బహుగా ఆశించారు. దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చారు.
దేవుడు బాధపడే రీతిలో, దేవుడు దుఃఖపడే రీతిలో వారు ప్రవర్తించారు. వారి ప్రవర్తన అరణ్యంలో, ఎడారిలో అలా సంచరించడం వల్ల వారి కష్టం వచ్చింది, ఆకలి వచ్చింది, దప్పిక వచ్చింది, సరైనటువంటి నివాసం వారికి దొరకలేదు. ఇక్కడ చూస్తే అంత బాధ పెట్టినప్పటికీ మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆరాధనలో వారు అంతగా ఆయన విసిగించినప్పటికీ, శోధించినప్పటికీ, బాధ పెట్టినప్పటికీ తిరిగి ఆయన ప్రేమ చూపుతున్నాడు. అది తిరిగి ఆయన ప్రేమ చూపుతున్నాడు. ఎంతగా బాధ పెట్టినా, ఎంత దుఃఖపరిచినా, ఎంత శ్రమపరిచినా కూడా దేవుడు వారి దయ చూపుతున్నాడు. మనం ఏం చేశాడు అంటే 7వ వచనంలో వారు నివాసపులను చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. అది మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ సమకూర్చాడు. తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణ నుండి అన్నట్టుగా అందరినీ తిరిగి వారు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో, దేవునికి మొరపెట్టారో, విజ్ఞాపన చేశారో, ఆ విజ్ఞాపన చేసినప్పుడు తిరిగి వారందరినీ సమకూర్చాడు. వారి దయ చూపించాడు. వారికి చక్కటి మార్గాన్ని చూపించాడు. చక్కటి మార్గంలో నడిపించి వారు నివాసపురము చేరు వరకు ఆయన నడిపించాడు. కనుక ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆ ప్రజలందరూ ఏం చేస్తున్నారు? అయ్యా, మేము విసిగించినప్పటికీ, మేము బాధ పెట్టినప్పటికీ, మేము దుఃఖపరిచినప్పటికీ, నీవు శోధించినప్పటికీ, నీవు మా ఎడల దయ చూపించావు. అది నీవు మా ఎడల కృప చూపించావు. అందుకు మేము ఏం చేస్తాం? 8వ వచనంలో ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకారం బట్టి వారు యెహోవాకు ఏం చేశారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. దేవునికి స్తుతి చెల్లించారు. ఉండలేకపోయారు. ఆయన ప్రేమను చూస్తుంటే వారికి మరి మౌనంగా ఉండలేకపోయారు. ఎట్లు మౌనంగా ఉండగలరు? మౌనంగా ఉండలేకపోయారు. అయ్యా, మేమింత బాధ పెట్టినప్పటికీ, ఇంత దుఃఖం పెట్టినప్పటికీ, ఈ గాయాలు రేపినప్పటికీ, అయ్యా నా యొక్క ప్రేమ చూపించాము అని ఏం చేశారు? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఎవరు ఈ మాట పలుకుతారు? దేవుడు దయాళుడు అనే మాట ఎవరు పలుకుతారంటే విమోచించబడిన వారు. ఆనాడు అరణ్యంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విమోచించాడు. చక్కటి పురము చేరు వరకు వారిని నడిపించాడు. చక్కటి పురము చేరు వరకు వారిని నడిపించాడు, విడిపించాడు, నడిపించాడు. అది వారి శ్రమలో నుండి, కష్టాల్లో నుండి, బాధలో నుండి వారిని విడిపించాడు. మరి చక్కటి పురము చేరు వరకు వారిని ఏం చేశాడు? నడిపించాడు, విడిపించాడు. రెండో మాట నడిపించాడు. అందును బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండునని వారు దేవుని స్తుతించారు. ఈనాడు కూడా మనం కూడా దేవుని స్తుతించడానికి దేవుడు మన ఎడల చేసినటువంటి కార్యములు, లేక దేవుడు మన ఎడల చూపిన దయ, ఎటువంటి దయ చూపించాడు, ఎటువంటి ప్రేమ చూపించాడు. అది ఊరికి ఆరాధన మనం మాటలతో వర్ణించడం కాదు, కానీ అది మన జీవితంలో అనుభవం అయి ఉండాలి. అనుభవంతో కూడినటువంటి ఆరాధన అది దేవుని సంతోషపరుస్తుంది, దేవునికి మహిమ వస్తుంది. నువ్వు ఆరాధన చేస్తావంటే దేవుడు ఇష్టపడతాడు, దేవుడు మహిమపరుస్తపడతాడు. ఊరికే మాటలు వల్లించడం వలన, అనుభవం లేకుండా మరి మాటలు వల్లించడం వలన ఏం ప్రయోజనం లేదు. దేవుని మాటలు అనుభవించాలి. అవును ప్రభా, నేను కూడా ఒకప్పుడు అదే స్థితిలో ఉండి, నేను కూడా నా జీవితంలో అనేక సార్లు నేను శోధించిన వాడిని,
అనేక సార్లు నేను లోకాన్ని ఆశించినటువంటి వారిని, అనేక సార్లు నేను నిన్ను దుఃఖపరిచినటువంటి వారిని, నీవు నా ఎడల ఎంత ప్రేమ చూపినా ఆ ప్రేమను నేను పలుమార్లు మర్చిపోయినటువంటి వారిని, పలుమార్లు నీ ప్రేమను మర్చిపోయినటువంటి వారిని ప్రభా. అయినప్పటికీ నీవు నా ఎడల ఏం చేస్తున్నావు? చూడండి, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడింపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మన ఇంకా పాపలం, yet we are sinners, ఇంకా మనం పాపం అంటే ఇంకా పాపం నుండి మనము సంపూర్ణంగా విడిపించబడదు. మన పితరులాగా వారు విమోచించబడినప్పటికీ వారు ఏం చేస్తూ వచ్చారు? పాపం చేస్తూనే వచ్చారు. విడిపించబడినప్పటికీ వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? ఆశిస్తూ వచ్చారు, శోధిస్తూ వచ్చారు, ఆయన దుఃఖపరుస్తూ వచ్చారు. మనం కూడా చాలాసార్లు రక్షించబడ్డామో అని చెప్తున్నాం, రక్షణ పొందామని చెప్తున్నాం, కానీ ఇంకా మనం ఏం చేస్తున్నాం? ఇంకా మనం బలహీనంగానే కనబడుతున్నాం. ఇంకా మనలో పాపము కనబడుతున్నప్పటికీ అది ఆ మాట, మనం ఇంకనూ పాపలమై ఉండగా క్రీస్తు మన కొరకై చనిపోయాడు. ఆయన చనిపోకపోతే మనకు విమోచన లేదు. ఆయన చనిపోతే మన పాపలకు ప్రాయశ్చిత్తము లేదు. ఆయన చనిపోకపోతే మన దోషములన్నిటికీ విడుదల లేదు. ఆయన చనిపోయాడు. ఇంకా మనం ఇంకా పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. జీసస్ క్రైస్ట్ డైడ్ ఫర్ us. ఆయన మన కొరకై ఆయన చనిపోయాడు. ఇంకా అంటాడు 9వ వచనం, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతివంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడతాము. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డారు. పాపమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన లేచిన వలన మనల్ని నీతిమంతులుగా చేశాడు. పాపం నుండి విడిపించాడు. పాపం నుండి మనలకు విడుదల కలిగించాడు. మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆయన చిందించిన రక్తము ద్వారా మనమందరం ఏమయ్యాము? నీతిమంతులుగా చేయబడి ఆయన ఉగ్రత నుండి తప్పించబడుతున్నాము. ఉగ్రత, మన పితరులను చూస్తే మన పితరులకు ఏమొచ్చింది? కష్టం వచ్చింది, దుఃఖం వచ్చింది, బాధ వచ్చింది. దేని బట్టి వచ్చింది? ఆయన ఉగ్రతను బట్టి వచ్చింది. వారు ఆయన్ని శోధిస్తూ వచ్చారు, అరణ్యంలో బహుగా ఆశించారు, ఆయన దుఃఖపరిచారు, ఆయన బాధపరిచారు. దాన్ని బట్టి వారు కష్టాలు పొందారు, ఆకలి దప్పులు పొందారు, అలసిపోయిన వారుగా చేయబడ్డారు. మనకు అటువంటి అన్నీ ఏమీ లేకుండా మనం ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. ఉగ్రత నుండి, దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించాడు. దేవుడు ఉగ్రత అంటే, దేవుడు కోపడితే మనకేమొస్తుంది? ఏమొస్తుంది? కష్టం వస్తుంది, బాధలు వస్తాయి, రోగాలు వస్తాయి. ఈ లోకంలో కష్టం అనుభవించడమే కాదు, కానీ ఈ లోకం వదిలిన తర్వాత దేవుడి ఉగ్రత ఉంది. ఆ ఉగ్రత ఏమిటి? రెండవ మరణం, అగ్ని గంధకముతో మండేటువంటి గుండం. అగ్నిగుండంలో మనం ఏం చేయాలా? కష్టం అనుభవించాలా. ఏ కష్టం అది? ఏ కష్టం అది?
అగ్నిగుండంలో అగ్ని ఆరదు పురుగు యుగాయుగము అగ్నిలో కాలుతూ ఉండాలి, కేకలు వేయాలి, రొమ్మ గుట్టుకోవాలి, ప్రారంభించాలి. అయ్యో అయ్యో అని ఎంత కేకలు వేసినా ఎవరు రక్షించరు. అటువంటి ఉగ్రత కనుక ఆయన మనం ఏం చేశాడు, మనం ఇంకా పాపముగా ఉండగానే మన కొరకే చనిపోయి రక్తము కార్చి మనం నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులుగా చేయడమే కాకుండా ఉగ్రత నుండి మనను ఏం చేశాడు, తప్పించాడు. తర్వాత 10వ వచనం, ఏలనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడేలా సమాధానపరచిన వారమై ఆయన జీవిత చేత పరిచయముగా రక్షింపబడను. శత్రులమై ఉండగా ఆయన దేవునితో మనకు సమాధానపరిచాడు. ఇవన్నీ ఆయన చూపిన ప్రేమ, ఆయన మన ఎడల చేసిన దయ. ఆయన దయ చూపించాడు, మనందరి దయ చూపించాడు. ఇప్పుడు మనం ఆరాధన చేయడానికి హేతు ఏమిటి, కారణం ఏమిటి? అవును ప్రభా, నా పితల వల్లే నేను కూడా మరి బహుగా లోకంలో నీవన్నీ ఆశించి శోధించి నేను ఎంతగానో దుఃఖపరిచినటువంటి నేను దుఃఖపరిచినటువంటి వారిని, బాధ పెట్టినటువంటి వారిని, ఇంత బాధ పెట్టినప్పటికీ మా పితలైతే వారు ఏం చేశారు, వారు మొదలుపెట్టారు, వారు బాధపడ్డారు, వారు ఏడ్చారు. అయితే నేను ఎటువంటి దుఃఖము స్వల్పనప్పటికీ నీ దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడినప్పటికీ నీవు నన్ను ప్రేమించి నా దీన స్థితిలో ఉన్నటువంటి నన్ను ఏం చేశాడు, ఆ దీనస్థితిలోనికి వచ్చి ఆ దీనస్థితిని తీసివేశాడు, ఆ పాప స్థితిని తీసివేశాడు, మార్చివేశాడు, ఒక నూతనమైనటువంటి జీవితంలోనికి తీసుకొచ్చాడు. పాత స్వభావం నుండి విడిపించాడు, కొత్త వ్యక్తిగా చేశాడు, పరిశుద్ధునిగా చేశాడు, విమోచించాడు, విడుదల ఇచ్చాడు, దేవుని రాజ్యమునకు మనకు వారసులుగా చేశాడు. ఆ ఉగ్రత నుండి ఏం చేశాడు, తప్పించాడు. కనుక ఇప్పుడు దేవుని మనము ఏం చేయాలా, ఆరాధన చేయాలి. బాబా నువ్వు దయాళుడవయ్యా, ఎంత దయాళుడవు, ఎంత కృపగల దేవుడవయ్యా. నా జీవితం ఎంత దౌర్భాగ్య స్థితి, మా పితల వలె అరణ్యములో ఎడారిలో నేను కూడా బహుగా నేను ఆశించి నేను ఎంతగానో దుఃఖపరిచాను, ఎంతగానో బాధపరిచాను. అయినప్పటికీ నీ ప్రేమ నా ఎడల చూపించాను. నన్ను శిక్షించాల, నా పాపం బట్టి నాకు ప్రతీకారం చేయలేదు. చూడండి కీర్తనలు 103 కీర్తనలు 103 10వ వచనం చూద్దాం. మన పాపను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. మన పాపం బట్టి మనకు ఏం చేయాలి, మన పాపం బట్టి మనకు ప్రతీకారం చేయాల. ధర్మశాస్త్రం ఆయన చెప్తా ఉంది, పాపం చేసిన వారిని ఏం చేయాల, పాపానికి శిక్ష వహించాలి. చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు, కంటికి కన్ను, పంటికి పన్ను అంటే ప్రతీకారం. నువ్వు ఎవరు చెవిన కోసేస్తే నీ చెవి పోయబడాలి, ఎవరు కన్నైనా నీవు ఊడదీస్తే నీ కన్ను ఊడదీయాలి. అంటే ప్రతీకారం జరగాల, ఆ దోష శిక్ష నీవు కూడా అనుభవించాలి. అలా చేయలేదు, అది ప్రతీకారం చేయలేదు, మనకు ప్రతి ఫలము కూడా ఇవ్వలేదు. అలా మనం క్షమించాలి. కనుక ఆయన చూపిన దయను బట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లిస్తాం. లేచి పాడుకుందాం, లేచి పాట పాడుకుందాం. చివరి వచ్చిన పాడుకున్నప్పుడు సండే స్కూల్కి వెళ్తారు. ఆ తర్వాత సండే స్కూల్ టీచర్లు ఆరాధిస్తారు. ఆ తర్వాత ఒక సహోదరుడు సహోదరి గొప్పంగా ఆరాధన చేస్తారు.
దయచేసి ముందుకు జరుగుతారా, కొంచెం ఆలస్యంగా వస్తారు. అందరికీ మనం సీట్ ఇవ్వాలి, అందరికీ చోటు మనము ఇవ్వాలి. దయచేసి కొంచెం ముందు జరగండి, కాలుస్తూ ఉంది, కొంచెం రండి. ఓ యేసు నీ ప్రేమ పాట పాడు. ఓ యేసు నీ ప్రేమ. నూట 13 వార్డ్ సంఖ్య 113. అలాని మొదటి 2 వచనాలు, చివరి వచనం పాట. మొదటి 2 వచనాలు, తర్వాత చివరి వచనము పాట. చివరి వచనం పాడినప్పుడు సండే స్కూల్ పిల్లలు వర్షం చూడు, ఆ పిల్లలు ఇంత బాగా చూడు, చక్కగా నిలబడ్డాడు. మీరు నిలబడండి, రండి. పిల్లలు వర్షంగా పోవాలి. ఆడపిల్లలు పోయిన తర్వాత వారి వెనకాల మీరు వర్షంగా వెళ్ళాలి.
సండే స్కూల్ టీచర్ ఆరాధిస్తారు. ఆ తర్వాత ఒక సోదరు సోదరి ఆరాధన చేస్తాము. దయచేసి ఆరాధన సమయం అనేది చాలా గంభీరమైన సమయం, దేవుడు ఇష్టపడే సమయం. మనం అటు తిరగకూడదు, అది దేవుని నామానికి అవమానం. నేను చాలాసార్లు చెప్పాను. ఆరాధన సమయము అంటే చాలా గంభీరమైన సమయం. దేవుడు మన మధ్య ఉంటాడు, ఆయన సింహాసనం మన మధ్య ఉంటుంది. ఆయన కూర్చోతుంటే మనం అక్కడికి తిరిగితే ఎట్లా ఉంటుంది? ఆయన కూర్చొని ఉంటే మనం అట్లా ఇట్లా తిరుగుతూ ఉంటే అది దేవుణ్ణి మనము ఏం చేస్తున్నామో అవమానపరుస్తున్నాం. దయచేసి వెళ్ళదండి. అవసరమైతే అత్యవసరం వృద్ధులైన వారు ఉన్నారు, టాయిలెట్స్ పోవాలా, టాయిలెట్స్ పోయి రండి. ఎదురుగా టాయిలెట్స్ ఉన్నాయి, టాయిలెట్స్ పోయి రండి, మళ్ళీ వచ్చి కూర్చోండి. బయటకు పోయి వంటకాడికి ఎవరు అవసరం లేదు. వంట చేసే వాళ్ళు ఉన్నారు, ఆ మార్కయ్య ఉన్నాడు, మార్కయ్య తోడు ఎవరంటే ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఆ కూర్చొని ఏం కూర్చోదు. దయచేసి వంటకాడికి ఎవరు వెళ్ళదు, మార్కయ్య చేస్తాడు. వంట అంతా మార్కయ్య చేస్తాడు. మీరు ఎవరు అక్కడికి వెళ్ళదు. దయచేసి వాళ్ళకి ఊరికే డిస్టర్బెన్స్ ఇవ్వద్దండి. దయచేసి ఇప్పుడు ఆరాధనలోకి మనం వెళ్దాం. సండే స్కూల్ టీచర్ ఆరాధిస్తుంది. ఆ తర్వాత ఒక సోదరు క్లుప్తంగా మనం ఆరాధన చేయండి. ఆరాధన చేయండి. మీరు ఆరాధన చేసే వాళ్ళు మీ చేయి పైకెత్తండి, టేబుల్ తీసుకొస్తారు. పైకి గట్టి చేయండి, అందరికీ నిలబడినట్టుగా చేయండి. Karena tadi